నమస్తే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం జై తెలంగాణ టీవీ ప్రతిరోజు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సిలబస్ పట్టు జాబ్ పట్టు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు గ్రూప్స్ పరీక్షల్లో అత్యంత కీలకమైన చరిత్ర సబ్జెక్ట్ పై మనం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. మనతో ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ లక్ష్మయ్య. నమస్కారం. ముస్లిం దండయాత్ర గురించి భారతదేశంపై మనం మాట్లాడుకున్నట్టయితే ఎలాంటి కారణాలను మనం మాట్లాడుకోవచ్చు? అంటే గత వారం కూడా మనము ముస్లింల యొక్క దండయాత్ర గురించి కొంతవరకు మాట్లాడుకోవటం జరిగింది. ఇక్కడ ముస్లింల యొక్క అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరూ ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఒక వ్యక్తి మహమ్మద్ ప్రాఫెట్ చనిపోయిన తర్వాత అతని యొక్క వారసుడైనటువంటి ఖలీఫా అంటే సక్సెసర్ అంటాం మనము అరబిక్ మీనింగ్లో. సో ఆ సక్సెసర్ అనేటువంటి వ్యక్తి అతనే ఖలీఫా, అతనే వాళ్ళ యొక్క పొలిటికల్ హెడ్ మరియు తర్వాత మతాధిపతి కూడాను. అంటే ఈ మతాధిపతి లేదా పొలిటికల్ హెడ్ అనేటువంటి వ్యక్తికి కానుకలు పంపించడం అనేటువంటిది ఒక సర్వసాధారణమైనటువంటి విషయం. ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరూ వాళ్ళు సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే పాలకులు కావచ్చు, ముఖ్యంగా పాలకులు ఈ ఖలీఫా యొక్క ఆధిపత్యాన్ని గమనించి కానుకలు పంపించేటువంటి కార్యక్రమం అనేటువంటి జరిగింది. ఆ కానుకల్లో భాగంగా అక్కడ గుజరాత్ పరిసర ప్రాంతాలలో దొంగతనం జరగటం, ఆ తర్వాత సింధు పాలకుడైనటువంటి దాహీర్ని శిక్షించడం కోసం అక్కడ మన బాగ్దాద్ గవర్నర్ యొక్క అల్లుడైనటువంటి మహమ్మద్ బిన్ కాసిం 712లో రావటం, ఈ దాహీర్ యొక్క కుమార్తెలు అనేటువంటి వాళ్ళు దాహీర్ యొక్క కుటుంబం దాహీర్ చనిపోవటం, తర్వాత దాహీర్ యొక్క భార్యని ఈ మహమ్మద్ బిన్ కాసిం మ్యారేజ్ చేసుకోవటం, అట్లానే వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం కావటం, వీటన్నిటి యొక్క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దాహీర్ యొక్క కుమార్తెలు ఒక ఫాల్స్ స్టోరీని ఖలీఫాకి చెప్పటం, దాంతో మహమ్మద్ బక్ ఖలీఫాని వెనక్కి పిలిపించటం. అంటే సింధు ఆక్రమణ తర్వాత మహమ్మద్ బిన్ కాసిం తూర్పు వైపునకు అంటే భారతదేశంలో గంగా మైదాన ప్రాంతం వరకు రావాలని అనుకున్నటువంటి వ్యక్తిని సడన్గా వెనక్కి పిలిపించేసరికి ఈ ముస్లింల యొక్క దండయాత్ర అనేటువంటిది భారతదేశం మీద వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పుకున్నాం. ఆ తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ గజనీ అనేటువంటి వ్యక్తి సెంట్రల్ ఏషియాని పరిపాలన చేసేటువంటి వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి అత్యధిక సామ్రాజ్యానికి అత్యధిక భూభాగానికి ఇతను అధిపతి కావడం చేత అతను మరి రాజ్యకాంక్ష అనేటువంటిది మహమ్మద్ గజనీకి లేదు. రాజ్యాన్ని ఆక్రమించాలి, నేను భారతదేశాన్ని ఆక్రమించాలన్నటువంటి కోవతో అతను రాకోకుండా రాజ్యంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సంపదను నేను కొల్లగొట్టుకోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి విగ్రహాలను ఈ మతం కోసం నేను కృషి చేయాలి, ఆ విగ్రహాలను పడగొట్టడం, తర్వాత అది అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకునేటువంటి క్రమంలో మహమ్మద్ గజనీ యొక్క దండయాత్ర అనేటువంటి జరగటం, ఆ తర్వాత అతను ఆ విధంగా అనేక సార్లు భారతదేశం మీదకి దండెత్తి ప్రతిసారి కూడా విజయం సాధించాడని చెప్పి మనము చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఒక్కసారి ఒక జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో తప్ప మిగిలినటువంటి దాడులన్నింటిలో కూడాను మహమ్మద్ బిన్ గజనీ అనేటువంటి వ్యక్తి అది వర్షాకాలం కావటం, తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలక జమ్మూ కాశ్మీర్లో అతను విఫలమయ్యాడు. కానీ ఆ అవతల పక్కన గట్టి పాలకులు ఉండి కాదు. ఆ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహమ్మద్ గజనీ యొక్క పర్సనాలిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అట్లానే అతనికి రాజ్యకాంక్ష లేనప్పటికీ సెక్యూరిటీ పర్పస్ కోసం అక్కడ ఉన్నటువంటి సింధు రాష్ట్రం దాని పక్కన ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రాన్ని మాత్రం ఆక్రమించుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కాలంలో మరలా 1191, 1192లో మొదటి తరైన యుద్ధం, రెండవ తరైన యుద్ధం ద్వారా మహమ్మద్ ఘోర్ అనేటువంటి వ్యక్తి, ఆ ఘోర్కి సామ్రాజ్యం నీకు ఆఫ్ఘనిస్తాన్లో చాలా తక్కువ సామ్రాజ్యం ఉండటం వలన రాజు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ఆక్రమించుకోవాలని చూస్తాడు. కాబట్టి అతనికి రాజ్యం కావాలి, కాబట్టి అతనికి చిన్న రాజ్యం అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కొండల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గజనీ ప్రిన్సిపాలిటీ తప్ప మిగతా ఏ ప్రాంతం లేదు. కాబట్టి ఘోర్ అనేటువంటి వ్యక్తి సామ్రాజ్య కాంక్షతోటి రాజ్యాన్ని ఆక్రమించాలన్నటువంటి ఉద్దేశంతో భారతదేశం మీదకి దండెత్తడం. సో అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం ఏదైతే ఉందో ఆ ముఖ చిత్రంలో అనేక రకాలైనటువంటి చిన్న రాజ్యవంశాలు నాడు పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళనే మనం రాజపుత్రులు అంటాం. ఈ రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశం మొత్తాన్ని చిన్న ముక్కలు చేసి ఒక 36 ముక్కలతో వీళ్ళు 36 మంది రూల్ చేయడం అనేటువంటి నేపథ్యంలో, అంటే దేశం చిన్నాభిన్నమైనటువంటి నేపథ్యంలో మహమ్మద్ ఘోర్ అనేటువంటి వ్యక్తి ఒక్కొక్క ముక్కని ఆక్యుపై చేసుకుంటూ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అధిక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మహమ్మద్ ఘోర్ అనేటువంటి వ్యక్తికి పిల్లలు లేరు కాబట్టి, మగపిల్లలు లేరు కాబట్టి
అతను తన టర్కీ వంశస్థులైనటువంటి టర్కీ బానిసలని తన యొక్క పిల్లల్లాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టర్కీ బానిసను అక్కడ పెట్టడం అనేటువంటిది జరిగింది. ఆ తదనంతర కాలంలో 1205 సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ చనిపోయిన తర్వాత ఒకానొక బానిస అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం, ఆ ఢిల్లీ సుల్తానులు అనేటువంటి కార్యక్రమం 1206లో ప్రారంభమైందని చెప్పి కూడా లాస్ట్ వీక్ మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక్కడ బానిస వంశం అనేటువంటిది స్లేవ్ డైనాసిటీ అంటాం. అంటే ఢిల్లీని పరిపాలించినటువంటి మొట్టమొదటిగా రాజవంశాలు ఏంటంటే ఒక 5 రాజవంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మనకి ప్రాచీన భారతదేశం కానీ మధ్యయుగ భారతదేశం కానీ మనం గమనించినట్లయితే ప్రాచీన భారతదేశంలో మరి పాటలీపుత్ర మొట్టమొదటిగా రాజగృహ అనేటువంటిది మగధ రాజ్యానికి క్యాపిటల్గా ఉన్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత కాలంలో పాటలీపుత్ర అనేటువంటి దాన్ని పక్కనే కట్టి రాజగృహం నుంచి పాటలీపుత్రకి భారతదేశం యొక్క క్యాపిటల్ అనేటువంటిది మార్చడం జరిగింది. ఆ తదనంతర కాలంలో పాటలీపుత్ర రాజధానిగా అనేక వందల సంవత్సరాలు కొనసాగిన తర్వాత మరి గుప్తుల తర్వాత కాలంలో హర్షవర్ధనుడు రూల్ చేసేటప్పుడు పాటలీపుత్ర నుంచి ఈ పొలిటికల్ ఎపీ సెంటర్ అనేటువంటిది రాజకీయ కేంద్రం అనేటువంటిది కనౌజ్కు మార్చబడింది. అంటే ద పొలిటికల్ సెంటర్ షిఫ్టెడ్ ఫ్రమ్ పాటలీపుత్ర టు కనౌజ్ నుంచి మరలా ఇప్పటికీ రాజకీయ కేంద్రం అనేటువంటిది ఎక్కడికి మారిందంటే ఢిల్లీకి మార్చడం జరిగింది. ఇక్కడ మన ప్రాచీన భారతదేశ చరిత్ర అట్లానే మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనం చూసుకున్నప్పుడు క్యాపిటల్ అనేటువంటిది పొలిటికల్ ఎపీ సెంటర్ చేంజ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు ది అదర్ లొకేషన్. ద స్టూడెంట్ షుడ్ కోఆర్డినేట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐడెంటిఫై ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ పాటలీపుత్ర ఉన్నప్పుడు ఎవరెవరు రూలర్స్ ఉన్నారు, అట్లానే కనౌజ్ ఉన్నప్పుడు ఎపీ సెంటర్గా పొలిటికల్ ఎపీ సెంటర్గా ఉన్నప్పుడు కనౌజ్ ఎందుకు పొలిటికల్ ఎపీ సెంటర్ అయింది, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజవంశాలు ఎలావైనా ఉన్నాయి. అట్లానే ఢిల్లీకి పరిపాలనా కేంద్రం మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ ముఖచిత్రం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అట్లానే ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి కలకటాకి మళ్ళా క్యాపిటల్ అనేటువంటిది మారింది. మళ్ళీ కలకటా నుంచి మళ్ళీ ఢిల్లీకి మళ్ళీ క్యాపిటల్ మారింది. సో ఏ నేపథ్యంలో ఈ క్యాపిటల్ షిఫ్టింగ్ అనేటువంటి జరిగింది, ఏ రాజవంశాల వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ అనేటువంటివి క్యాపిటల్ షిఫ్టింగ్కి దోహదపడ్డాయి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్లో వీటిని పాత ప్రశ్నలుగా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ కోణంలో మనం విద్యార్థులు విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఢిల్లీ సుల్తానులో మొట్టమొదటి వంశం బానిస వంశం. ఈ బానిస వంశాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ అనేక సార్లు ఈ బిట్టుని అడగడం జరిగింది. సో బానిస వంశం అనేటువంటిది బానిస వంశస్థుడు ఒక బానిసగా ఉన్నటువంటి మహమ్మద్ ఘోర్కి ఒక బానిసగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కూడా అతని యొక్క బానిస అయినటువంటి ఇంకొక వ్యక్తి సో ఇలాగా రకరకాలైనటువంటి వ్యక్తులు బానిసలే రూల్ చేశారు. అందువల్ల దీన్ని మొత్తాన్ని కూడా ఈ రూల్ చేసినటువంటి వంశస్థులందరినీ కలిపి బానిస వంశం అంటున్నాం మనం. ఇక్కడ బానిస వంశస్థుల్లో ఒక రకంగా మనము గొప్పవాడని చెప్పుకోవాలన్నటువంటి వ్యక్తి, అది మనకు ఓల్డ్ బిట్ కూడా, బాల్బన్ అనేటువంటి వ్యక్తి. అతని యొక్క పరిపాలన ఉద్దేశం తర్వాత వాటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బాల్బన్ అనేటువంటి వ్యక్తి చాలా బలంగా తయారు కావడానికి ఒక ప్రయత్నం అయితే చేశాడు. నేను ఇంత మునుపు ప్రాచీన భారతదేశంలో చెప్పాను. నేను భారతదేశం అంతా అనేటువంటిది ఒకే తాటి మీద ఉందా, లేకపోతే భారతదేశం అనేటువంటిది ముఖ చెక్కలు అయి ఉందా, ఆ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందనే తెలుసుకోవాలి. బాల్బన్ టైం నాటికి ఉత్తర భారతదేశం మొత్తాన్ని కూడాను ఒక తాటి మీదకు తీసుకుని వచ్చి బాల్బన్ యొక్క కుమారులు తర్వాత బాల్బను కలిసి దాన్ని ఒక మంచి చాలా ఒక పెద్ద ప్రాంతానికి రాజులుగా ఉన్నటువంటి సుల్తానులుగా ఉన్నటువంటి పరిస్థితి బాల్బన్ టైం నాటికి వచ్చింది. ఇక్కడ బాల్బన్ బానిస వంశస్థుడు అయినప్పటికీ, బానిసగా తీసుకున్నప్పటికీ అతను తన యొక్క ప్రెస్టేజ్ని పెంచుకునేదానికి, నేను చాలా గొప్పవాడని అని చెప్పుకునేదానికి ఒక రకమైనటువంటి ప్రయత్నం చేశాడని చెప్పాను. ఇంత మునుపు ఒక తక్కువ వర్ణానికి చెందినటువంటి వ్యక్తులు మేము అధిక వర్ణవారము అని చెప్పుకునేదానికి ఒక ప్రాసెస్ నేను చెప్పాను. ఆ ప్రాసెస్ పేరే సాంస్క్రిటైజేషన్ అన్నాను, సంస్కృతీకరణ అన్నాను. అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఇక్కడ బాల్బన్ కూడా తన యొక్క వ్యక్తిగతంగా తను చాలా సుపీరియర్ అని చెప్పుకునేదానికి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల మీద అనేక రకాలైనటువంటి బిట్లాడటం జరిగింది. రైట్, ఇక కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.